నమస్కారం. నమస్తే అమ్మ. మామూలుగా కాళీమాత అనగానే ఎవరికైనా కాస్త ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే కోపోద్రిక్తులైన ముఖం అదే కనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన రూపం మీకు ఎలా దర్శనం జరిగింది, ఎప్పుడు జరిగింది చెప్పండి. అమ్మ, మామూలుగా కాళీ అంటే కాలస్వరూపిణినే కాళీ అంటాం. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క స్త్రీ రూపమే కాళీ అన్నమాట. కాళీ అంటే లయకారిణి. కాళీ, ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, కాళీ మాతే కదా త్రిమూర్తులని సృష్టించారు అని. ఆ మూల విరాట్ ఏదైతే ఉందో పరబ్రహ్మం యొక్క శక్తి వ్యక్తమైనప్పుడు కాళీ రూపంలో వ్యక్తమైందన్నమాట. కాళీ అంటే శూన్య స్థితి అని అర్థం. శూన్యం నుంచి కాళీ ఉద్భవించినప్పుడు త్రిమాతలని త్రిమూర్తులని సృష్టించింది. ఆ విధంగా సృష్టి ఆరంభం అనేది జరిగింది. కాబట్టి త్రిగుణాత్మిక కాళీ అంటే ఉగ్రము తనే, తమోగుణము, రజోగుణము, సత్వగుణము మూడు అమ్మవారే అన్నమాట. కానీ శత్రు సంహారం జరిగే సమయంలో అతి తీవ్రంగా పోరాడినటువంటి శక్తిగా మనకు మూవీస్ లో, సీరియల్స్ లో చూపించడం వల్ల ఆ విధంగా మన ఊహకి అందుతూ ఉంటుంది. సాధారణంగా రక్త బీజుడిని సంహరించే సమయంలో అమ్మవారు అతని యొక్క వరప్రభావం చేత అతని సంహారం అనేది జరగలేదు. సో ఆ రక్త బీజుడి యొక్క రక్తం నేల మీద పడకుండా అమ్మవారు నాలుకతో పట్టి రక్తాన్ని స్వీకరించడం ద్వారా అమ్మవారిని ఉగ్రస్వరూపిణిగా చిత్రీకరించడం అనేది జరిగింది. అది కేవలం ఒక యుద్ధంలో, ఒక సన్నివేశంలో మాత్రమే అమ్మవారు అటువంటి రూపాన్ని ధరించడం అనేది జరిగింది. ఆ రూపాన్ని దక్షిణ కాళిగా ఆరాధిస్తూ ఉంటాము. సమస్త మానవాళిని రక్షించడం కోసం అమ్మవారు ఆ రూపాన్ని తీసుకుంది కాబట్టి అమ్మవారు రక్షించే దేవత యాక్చువల్ గా. కానీ ఉగ్ర దేవతగా మూవీస్ లో అభివర్ణించడం అనేది జరిగింది. అది కేవలం ఒక ఉగ్ర స్వరూపం అనేది ఒక అపోహ మాత్రమే. 3 గుణాలు అమ్మవారిలోనే ఉంటుంది. మీకు ఎప్పుడు జరిగిందమ్మా దర్శనం? మామూలుగా నేను చిన్నతనం నుంచి మాకు సంబంధించిన కులదేవత భద్రకాళి. మా తాతలు తాంత్రికులు కాబట్టి 5 మంది తాతలు మాకు. వాళ్ళు వామాచార పద్ధతులలో చేసేవాళ్ళు అన్నమాట ఆరాధనలు. వాళ్ళు చేసినటువంటి మామూలుగా జీన్స్ వల్ల కొంత శక్తి అనేది మన శరీరంలో ఉత్పన్నం అవుతుంది. మన తాతల తాంత్రికులు అనుకోండి, ఆ శక్తి మన బ్లడ్ లోనే ఉంటుంది. మన పూర్వీకులు కనెక్ట్ అవ్వటం, మన ప్రీవియస్ మన అమ్మలు గాని, అమ్మమ్మలు గాని, తాతయ్యలు గాని చేసినటువంటి జపశక్తి మనకు అందుతూ ఉంటుంది మన పిల్లలకి. ఆ విధంగా న్యాచురల్ గా మా కులదేవత భద్రకాళి కాబట్టి చిన్నప్పుడు మా తాతలు తాంత్రిక సాధనలు చేసినటువంటి భద్రకాళి ఆలయం మా విలేజ్ ఫారెస్ట్ లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి పూజలు చేయడం ద్వారా నాకు స్వయంగా ఆకర్షణ కలిగేది. నేను 7th క్లాస్ చదువుతున్న సమయంలో నాకు స్వప్నంలో అమ్మవారు కనిపించి నా దగ్గరకు రా అని పిలవటం, నేను స్వయంగా అమ్మవారు నన్ను అట్రాక్ట్ చేసుకుంది. ఊహ తెలియని వయసులో అమ్మవారు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల నేను చిన్నపిల్లని ఏం తెలియదు కాబట్టి వెళ్ళిపోయేదాన్ని టెంపుల్ కి. నాకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఏం తెలియదు అప్పుడు, చిన్న వయసు కాబట్టి. ఇంకా 10th లో మా విలేజ్ లో గంగమ్మ జాతర చేసే సమయంలో ఒక పూనకం లాగా యాక్టివేట్ అయింది నాకు. నేను ఎనర్జీని కంట్రోల్ చేసుకొని కూర్చోవటం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ లాగా జరిగింది. అలా గాల్లో అమ్మవారు 18 చేతులతో తెల్లటి అగ్ని వలె జుట్టు గాల్లో ఎగురుతూ ఉంది. అమ్మవారి జుట్టు అగ్నిలాగా. అటువంటి గొప్ప దర్శనం వచ్చింది. ప్యూర్ వైట్ అన్నమాట అమ్మవారు. ఒక అగ్నిగోళం వెలిగితే ఎలా ఉంటుందో అగ్నిగోళం లాగా అమ్మవారి దర్శనం రావడం అనేది జరిగింది. అప్పుడు నేను 10th కాబట్టి అయోమయ స్థితి. అందరు చెప్పినప్పుడు అందరూ ఈ అమ్మాయికి మైండ్ పని చేయలేదు, అమ్మవారు అలా దర్శనం ఇవ్వదు కదా, ఎవరికైనా అమ్మవారు కనిపిస్తుందా అన్నారు. సో నా మీద నాకు కమాండ్ ఏంది, నేను బాగా చదువుకునేదాన్ని కాబట్టి నాకైతే ఏమి మెడికల్ గా అయితే ఏమి ఇష్యూస్ లేవు అని ఈ విషయం మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసినప్పుడు తంత్ర గ్రంథాలు రెఫర్ చేసినప్పుడు ఇటువంటి దర్శనాలకు ఎవరికైనా వచ్చాయా అని తంత్ర గ్రంథాల్లో, మన పురాణ గాథల్లో చూసుకున్నప్పుడు ఓకే, ఉపాసనా బలం వల్ల దేవతలు ఇలా దర్శనం ఇస్తారు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమ్మవారు అలా గైడ్ చేస్తూ వచ్చింది అనమాట. అమ్మవారి స్వప్న అంటే నేను చదువుకునే టైంలో పూనకం రావడం, దేవతలు రావడం అంటే నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. నేను యాక్చువల్లీ సైన్స్ స్టూడెంట్ ని, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివాను. తర్వాత ప్యారిస్ యూనివర్సిటీలో, థేమ్స్ యూనివర్సిటీలో PhD చేశాను అనమాట. కాబట్టి నేను పెద్దగా బిలీవ్ చేసేదాన్ని కాదు. కానీ నాకే వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ విజన్స్ అవన్నీ వచ్చినప్పుడు ఓకే ఇలా జరుగుతుంది. మీరు ఈ టైప్ ఆఫ్ దీన్ని నమ్మటం, ఈ దీంట్లో ఆరాధనా శక్తి అనేది పొందటం అనేది గొప్ప విషయం. అసలు సైన్స్ స్టూడెంట్స్ అసలు నమ్మరు కదా. నమ్మరు. కానీ నేను
నాకు జరిగాయి కాబట్టి నమ్మాను. లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తే నేను కొట్టి పడేసేదాన్ని. ఇంకా నాకు జరిగాయి కాబట్టి నా లైఫ్ లో నేను నమ్మడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను నిద్రపోయే టైంలో గానీ, పూజలు చేసే సమయంలో గానీ, చాలా ఒక 300-400 ఏళ్ల క్రితం నాటి విగ్రహము అలా పాడుపడిపోయిన దేవాలయం కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఎవరు టచ్ అయిపోవడం వల్ల విగ్రహంలో శక్తి ఎక్కువైపోయిందేమో. నేను అక్కడ వాష్ చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహానికి పసుపు రాసేటప్పుడు ఆ విగ్రహం లోపల నుంచి నాకు కరెంట్ పాస్ అయినట్టు పాస్ అయ్యేది బాడీలోకి. నేను ఫీల్ అయ్యేదాన్ని, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు. నాకు అర్థమయ్యింది, ఓకే మనం పూజలు చేయడం ద్వారా నగలోకి ఏమైనా శక్తి వచ్చేస్తుందేమో. తర్వాత వీటి మీదంతా నేను రీసెర్చ్ చేశాను. అసలు దేవతను ఎలా ఆరాధిస్తారు, ఏ పద్ధతి ద్వారా దేవతను ఆరాధిస్తే దర్శనాలు వస్తాయి, అసలు పరివార దేవతలు ఎవరు. కాళీని నాకు ఎక్కువ ప్రేరణ కలిగించేది. స్వప్నంలో కాళీ నాకు ఇలా పూజ చేయి, అలా పూజ చేయి, ఈ మంత్రం చేయి, ఆ మంత్రం చేయని గైడ్ చేసేది. అమ్మవారు బ్లాక్ గా జుట్టు విరవోసుకొని కూరలు ఉండేవి అమ్మవారికి, అలా దర్శనం ఇచ్చేది. నాకేంటంటే చైల్డ్హుడ్ నుంచి ఇలా జరిగింది కాబట్టి కాళీ అంటే నాకు మదర్, మా అమ్మ గైడ్ చేస్తుంది, చెయ్యాలి అనేది నాకు చిన్నతనం నుంచి వచ్చేసింది. ఒకవేళ నేను మిడిల్ లో సాధన చేస్తున్నాను అనుకోండి, నేను ఆ భ్రమల్ని నమ్మేదాన్ని. కాళీ అంటే ఉగ్రదేవత, కాళీ ఏదో చేసేస్తుంది, అవన్నీ నేను బిలీవ్ చేసేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి నాకు న్యాచురల్ గా జీన్స్ లో అలా వచ్చేసింది కాబట్టి నేను పూజలు చేయడం వల్ల మాకు కొంచెం బాగా కలిసి వచ్చేది. మా మమ్మీ డాడీ కొంచెం ఎకనామికల్ గా కలిసి రావటం, మేము డెవలప్ అవటం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా పూజలు ఎక్కువ చేయడం అలవాటు చేసుకున్నారు. మా నాన్న ఎలక్షన్స్ లో గెలవటం, అమ్మ ఎలక్షన్స్ లో గెలవటం, అలాగా కొంచెం బాగా డెవలప్ అయ్యామన్నమాట. కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయి అమ్మకు కూడా. మా మదర్ కి కూడా ఒక పవర్ ఉందన్నమాట. ఆపరేషన్ లేకుండా ఒక డిసీజ్ ని అమ్మ క్లియర్ చేయగలుగుతుంది లైవ్ లో. కిడ్నీలో స్టోన్స్ ఉంటే క్లియర్ చేయగలుగుతుంది అన్నమాట. మళ్ళీ మీరు స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాగా మేము ఫీల్ అయ్యాం, పవర్ ని ఫీల్ అయ్యాం. ఫస్ట్ మా ఫ్యామిలీ శక్తిని ఫీల్ అయ్యాం, చూడగలిగాం. రేపు ఏదైనా సమస్య వస్తుందంటే ముందే తెలియజేసేది, మేము దాన్ని ఫేస్ చేసాం కాబట్టి మాకు బాగా నమ్మకం కుదిరింది. తర్వాత అమ్మవారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఫస్ట్ ద్వాదశాక్షరి మంత్రాన్ని అమ్మవారు నాకు ఉపదేశం ఇచ్చింది స్వప్నంలో. తర్వాత శ్రీకృష్ణ మంత్రం, ఆ మంత్రం జపం చేసేటప్పుడు నాకు శరీరం లేని సిద్ధ గురువులు ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం, నువ్వు ఇలా పూజ చేయి, అలా పూజ చేయి. నాకు ప్రాపర్ గా పూజా విధానం తెలియదు, గురువు లేడు, అమ్మవారే ఇక్కడ గురువు అయిందనమాట. సో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు స్పిరిచువల్ గురువులు, ఈ ఆస్ట్రల్ గురువులు తిరగటం పైన. మనం పడుకో ఉంటే వాళ్ళు నైట్ 2 to 4 మధ్యలో, 1 to 4 మధ్యలో వాళ్ళు తిరగటం, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వటం, ఎనర్జీ బాడీస్ అన్నమాట. సో నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని. ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు అప్పుడు అర్థం కాలేదు. మామూలుగా నేను గ్రంథాల్లో చదివిన దాన్ని బట్టి, ఉపాసకులను అడిగిన దాన్ని బట్టి, ఉపాసనలు చేసే వాళ్ళని అడిగిన దాన్ని బట్టి, ప్రతి వ్యక్తి జీవితంలో ఫస్ట్ గురువు వస్తాడు, మంత్రదీక్ష ఇస్తారు. మంత్రదీక్ష చేసినప్పుడు అమ్మవారి దర్శనం వస్తుంది. కానీ నాకు మొట్టమొదటే అమ్మవారి దర్శనం ఇచ్చింది, అమ్మవారే నాకు మంత్రదీక్ష కూడా ఇచ్చింది, అమ్మవారే గురువు కూడా అయిందన్నమాట. తర్వాత నేను అనుకున్నాను, సరే ఎంతో మంది గొప్ప ఋషులు వీళ్ళంతా బాగా సాధనలు చేసి వాళ్ళ జీవితాలు దారబోసేసి ఉంటారు, వాళ్ళకి అమ్మవారి దర్శనం ఇచ్చేది, నాకు ఇంత చిన్న స్టేజ్ లోనే మొట్టమొదటి దర్శనం ఎందుకు ఇచ్చింది, నా జన్మకు ఒక సార్థకత ఉంటుంది కదా, ఏదో ఒక కారణం ఉంటుంది కదా అనుకొని నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, జావా డెవలపర్ గా. నాకు కోడింగ్ రాసేటప్పుడు అనిపించేది, నేను ఇందుకోసం పుట్టానా, సిస్టమ్ ముందు సిస్టమ్ అవడానికి పుట్టానా, జాబ్ చేసే టైంలో నేను ఇందుకు పుట్టలేదు, నేను ఇది చేయకూడదు అని ఇంటర్నల్ గా వాయిస్ వచ్చేది. అంటే నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి పుట్టలేదు, ఒక సిస్టమ్ లో సంస్థలో ఉద్యోగంగా పనిచేయడానికి నేను పుట్టలేదు. ఇంటర్నల్ గా అన్సాటిస్ఫాక్షన్ గా ఉండేది జాబ్ చేసే టైంలో. సరే నేను జాబ్ ఆపేసాను. జాబ్ ఆపేసి కొద్ది రోజులు అమ్మవారిని పూజ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఓకే, అప్పుడు బాగా ఆత్మ సంతృప్తి కలిగేది. ఓకే, అమ్మవారికి పూజ చేస్తున్నాం, తర్వాత ఏం చెయ్యాలి. ఇప్పుడు నాకు అప్పుడు ఏంటంటే నేను నాకు వస్తున్న ఎక్స్పీరియన్స్ లో ఇంట్లో చెప్పడం వల్ల, మేము పూజలు చేయటం వల్ల కొంతమంది నన్ను అడగడం ప్రారంభం చేశారు, మా పరిస్థితి చెప్పు, మాకు ఎలా ఉంది, ఇలా ఉంది. నాకు ఏది ఇన్నర్ లో వస్తే అది చెప్పేదాన్ని అన్నమాట. అప్పుడు వాళ్ళు అదన్నీ నిజాలే అని
అదే ఏంటంటే స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు అలా చెప్తారమ్మా, అంటే ముఖం చూసి చెప్తారా ఏంటి? మీకు మన మనుషులు ఇన్నర్ గా చెప్తారా? అమ్మవారు చెప్తూ ఉంటుంది. Okay. ఉపాసన చేసే ఎవరికైనా కూడా Okay. వాయిస్ వినిపిస్తుంది, Oh. ఇన్నర్ గా చెప్తుంది నా అనమాట. గురించి మీకు చెప్తుందా? చెప్పచ్చు, ఓకే. చాలా ఉంటాయి ఈ విద్యలలో. నాకు అప్పుడు వచ్చినప్పుడు అలా స్ప్రెడ్ అయింది అనమాట. తర్వాత యజ్ఞం చేయించు, నువ్వు యజ్ఞాల్లో చేయించాలి అమ్మవారు కోరేది. సో యజ్ఞం చేయడం ద్వారా చాలా మందికి హీలింగ్ అవ్వటం, స్పాట్ లో కళ్ళల్లో నీళ్లు రావటం, ఎప్పుడు రాని వాళ్ళకు కూడా దేవతల ఆవాహన అవ్వటం జరిగేది. నాకు అనిపించేది నార్మల్ యజ్ఞాలు జరిగినప్పుడు ఇలా అవ్వదు కదా, మనం యజ్ఞం జరిగితే ఎందుకు అందరికి హీలింగ్ అవుతుంది, ఎందుకు ఆవాహన అవుతుంది అని అనిపించేది. తర్వాత అమ్మవారు నాకు తెలియజేసేది అన్నమాట, యజ్ఞంలో దేవతల ఆవాహన అయినప్పుడు ఆ శక్తి అందరికీ పంచబడుతుంది, నువ్వు యజ్ఞం చేసినప్పుడు తీవ్రంగా ఉద్భవిస్తుంది ఆ శక్తి అని. నాకు ఓకే ఇదంతా ఉంది. అని తర్వాత దీంట్లో ఉన్న గురువుల్ని కలవటం, కొంతమంది అఘోరీల్ని కలవటం, కొంతమంది ఉపాసకుల్ని కలవటం, సిద్ధులు గురువుల్ని కలవటం, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవటం, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లు అనలైజ్ చేసుకొని ఓకే నేను పూర్వజన్మల్లో చేసిన సాధనల వల్ల నాకు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చింది ఈ జన్మ.